ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురి అవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి, మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు, కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి.
రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు, లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఏప్రిల్లో మాస ఫలితాల్లో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకుంటారు. వారి సలహాలతోటి మీ యొక్క తెలివితేటలు జతపరిచి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి అనారోగ్యం పరిస్థితులు, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీరికి మంచి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యుల సహాయ సహకారాలతోటి. తర్వాత ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి, ఓపిక సహనంతో ముందుకెళ్ళండి. మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మీద కొంతమంది ఓర్వలేక నిందలు వేసేటువంటి సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి. ఖర్చులు అధికమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాబడి కన్నా కూడా ఒక్కోసారి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. తర్వాత షేర్ మార్కెట్లోను, బెట్టింగుల్లోనూ, లాటరీల్లోనూ డబ్బు పెట్టకండి. డబ్బు పోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకండి. అలాగే వ్యాపారస్తులు లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. అటు లాభాలు ఎక్కువగా రావు, ఇటు నష్టాలు ఉండవు, మధ్య రకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కొంత ఆచితూచి ఆలోచించి పెట్టండి. భాగస్వామిని నమ్మి నష్టపోకండి. సరి అయిన భాగస్వామిని ఎంచుకోండి. ఉద్యోగ ప్రయత్నాలను అందినట్టే అంది చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మాసంలో. గృహాలు కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారికి బ్యాంకు నుంచి రుణాలు అందడం, కొంత మీ చేతిలో ఉన్న డబ్బులు కలిపి మంచి గృహాలు కొనుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోగలుగుతారు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బయట ఫుడ్ తినకండి. అలాగే కుటుంబంలో మీరు సమస్యలను పెట్టేవాళ్ళు మీకు తగులుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు పెట్టేవారు ఉంటారు. కుటుంబంలో అందరు కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆచితూచి మాట్లాడుకోండి. శుభకార్యాలు చిన్న సమస్యలే పెద్దవిగా చిలికి పెద్ద గాలివానగా మారవచ్చు.
గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయినవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తొందరపాటుతనంతో ఏ పని చేయొద్దు, నిర్ణయించుకోండి. గవర్నమెంట్ పని చేసేవారికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తొందరపాటుతనం పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వినోదాల్లో పాల్పంచుకుంటారు. సంతానం యోగం ఉంది. అలాగే మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మీరు ముందుకు సాగుతారు. తప్పకుండా దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ వెంట నడుస్తుంది. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమలో పడ్డవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబాల పరంగా. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది. మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరిని పడితే వాళ్ళు తొందరపట్టుతనంతో నమ్మవద్దు. మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. కాళభైరవ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంకా వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఇస్తాను. సులువైన మార్గంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగగలుగుతారు. అన్ని విధాలుగా సర్వే జనా సుఖినో భవంతు.